నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం నెల్లూరు అబ్బాయిది జాతకం చూద్దాం. ఇంతకుముందు ఒక వీడియో చేసాం నెల్లూరు అబ్బాయిది. అది ఏమైందంటే దశాకాలం అనేది పొరపాటు అయిపోయింది అనమాట. అంటే శ్రవణ నక్షత్రం మీద అనేది మనం చూసాము, కానీ ధనిష్ట నక్షత్రం అనేది మిస్ అయింది. దశాకాలం మాత్రమే మిస్ అయింది, మిగతా యాజ్ యూజ్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా 4th నెంబర్ వాల్యూమ్లో నుండి పూర్తిగా ఏ ఏ గ్రహం ఏ ఏ ఇంట్లో ఉంది, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది క్షుణ్ణంగా అనేది మళ్ళీ రాసాం. 2 days రాసి అతనికి వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా మనం చూద్దాం. 1 లగ్న స్థానం, 2 కుటుంబ స్థానం, 3 సహోదర స్థానం, 4 మాతృస్థానం, 5 పుత్రస్థానం, 6 రుణరోగ శత్రుస్థానం, 7 కలత్రం, 8 ఆయుస్థానం, 9 పితృస్థానం, 10 జీవనస్థానం, 11 లాభస్థానం, 12 వ్యయస్థానం. ఓకే, ఇవన్నీ సరిపోయినాయి. ఇవి సేమ్ టు సేమ్. ఒక చంద్రుడు మాత్రమే మారాడు అబ్బాయి జాతకంలో. ఎక్కడ ఉండింది శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు, ఇక్కడ 10th వెళ్ళాడు అనమాట. ఓకే, ఇది పూర్తిగా కూడా ఇప్పుడు ఇతను అడిగిన ప్రశ్న ఏదంటే, నాకు భార్య వివాహం జరగలేదండి, గురుమాత స్టార్ట్ అయింది అన్నాడు. సరే, ఇప్పుడు మనం వివాహం ఎప్పుడు జరుగుతుందని ముందు క్లియర్గా డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ వివాహం ఎప్పుడు జరుగుతుంది? కుజమహర్దశ మిగులు 3 సంవత్సరాల 28 రోజులు తర్వాత అక్కడికి జరిగింది 2002 10వ నెల 20 రోజులు అయింది. రాహుమహర్దశ 18 సంవత్సరాలు, అంటే 2020 10వ నెల 20 రోజులు అయింది. అక్కడి నుండి గురుమహర్దశ స్టార్ట్ 16 సంవత్సరాలు. అంటే ఇప్పుడు గురువులో వివాహం జరగాలి కదా. 20కి గురుమహర్దశ స్టార్ట్ అయితే ఎందుకు వివాహం జరగాల? గురువు ఎవరు? అష్టమ స్థానాధిపతి, లాభస్థానాధిపతి. అయితే ఖచ్చితంగా వివాహం జరిగిండాల. ఎందుకంటే గురువు 12లో పోయి ఉన్నాడు. దానివల్ల వివాహం జరిగేదానికి కష్టమైపోయింది అనమాట. గురువు ఎప్పుడు 12లో ఉంటే వివాహాలు లేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు గురుమహర్దశలో గురుభక్తులు 3 సంవత్సరాలు అంతర్భుక్తిలో చూసాం. గురుమహర్దశలో 2020 10వ నెల 20వ తారీఖు నుండి గురువు 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు వివాహం జరగల. అప్పటికి 2023 8 రోజులు అయింది. ఓకే, గురువులో శని చూద్దాం. గురువులో శని భక్తి వచ్చింది. శని ఎక్కడ ఉన్నాడు? శని కూడా నీచమైపోయి ఉన్నాడు. 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి నీచమైనాడు. ఇప్పుడు కూడా వివాహం జరగల. ఎందుకు జరగలేదంటే ఆయన 9, 10 స్థానాధిపతులు వ్యయ స్థానంలో నీచమైపోయినాడు. కాబట్టి ఆ భక్తిలో కూడా వివాహం జరగల. అక్కడికి ఎంత అయింది? గురువులో శని భక్తి 2025 6వ నెల 20వ తారీఖు అయిపోయింది. ఇంకా గురువులో బుధభక్తి వివాహం జరుగుతుందా చూద్దాం. గురువులో బుధభక్తి, ఇప్పుడు గురువులో బుధభక్తి జరుగుతున్నది. గురువు లాభస్థానం, అష్టమ స్థానాధిపతి దశ. అంతర్దశలో బుధుడు వచ్చినాడు. బుధుడు ఎవరు? పంచమాధిపతి అంటే లగ్నానికి శుభుడు ఉంటాడు అనమాట. అయితే ఈ 7వ స్థానాధిపతి ఏ నక్షత్ర పాదం మీద కూర్చోన్నాడు? అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. కుజుడు జ్యేష్ఠ 2 మీద ఉన్నాడు. జ్యేష్ఠ 2 మీద అంటే బుధ నక్షత్రమే కదా. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ వివాహం జరుగుతుంది. వివాహం పోయి లగ్నాన్ని చూస్తాడు. ఈ పరిహారం కూడా కొద్దిగా చేయించుకోవాలి. అప్పుడు వివాహం అనేది ఖచ్చితంగా 2025 6వ నెల 20వ తేదీ తర్వాత 2 సంవత్సరాల 3 నెలల్లో వివాహం జరుగుతుంది. అయితే బుధుడు ఉచ్చస్థితిలోకి వచ్చినా కానీ, లేదా కుజుడు ఉచ్చస్థితిలోకి వచ్చినా కానీ, స్వక్షేత్రంలోకి వచ్చినా కానీ, ఏదైనా ఒక ఇప్పుడు కేంద్రం నుండి తీసుకున్నాం మనం. గురువు గోచారీతిగా 1, 2, 3 ఇక్కడ ఉంటాడు. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఇంకో సంవత్సరంలో ఇక్కడికి వస్తాడు. రేపు సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు గురువు కేంద్రంలోకి వెళ్తాడు. కేంద్రంలోకి వెళ్ళి గురువు వచ్చి అప్పుడు ఎంటర్ అవుతాను 4వ పదం మీదకి ఎంటర్ అవుతాను. గురువు కర్కాటకంలోకి వస్తాడు. మక 4 మీద ఎంటర్ అవుతాను. లేదు ఉత్తర 1, 4 మీదకి ఎంటర్ అయినప్పుడు గురువు మళ్ళా ధనుసులోకి కానీ, ఇక్కడ మీనంలోకి కానీ వస్తాడు, నవాంశంలోకి. అప్పుడు వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా మనం తెలుసుకోవచ్చు. అది కూడా బుధమహర్దశ. గురుదశలో బుధమహర్దశ. కుజుడు పోయి బుధుడు మీద ఉన్నాడు కాబట్టి, బుధ నక్షత్ర సారం మీద కుజుడు ఉన్నాడు కాబట్టి వివాహం అనేది ఈ సమయంలో జరుగుతుందని డిక్లేర్ చేసాం అనమాట. ఎలా డిక్లేర్ చేసాం అర్థమైందా? లగ్నం అంటే 7వ స్థానంలో జ్యేష్ఠ 2 మీద కుజుడు. జ్యేష్ఠ 2 మీద కుజుడు. ఓకేనా?
బుధుడు పంచమాధిపతి నక్షత్ర సారమైన కుజుడు. దశ వచ్చి గురు మహర్దశ. గురు మహర్దశలో అంతర్దశలో బుధ మహర్దశ ఎప్పుడు వచ్చింది? 2025 6వ నెల తర్వాత వచ్చిందన్నమాట. అంటే 2027 9వ నెల దాకా ఉంటుంది అంతర్దశ. అప్పుడు ఈ గోచారంగా గ్రహాలు ఏదైనా బలపడినప్పుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, లేదంటే శుక్రుడు కానీ ఏదైనా ఉత్సవంలో కానీ నక్షత్రంలో కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే జరుగుతాయని అనుకోవాలి. అయితే ఇది దోషం అయితే ఉంది. ఈ దోషం గురించి రాశాము. ముందుగా దిక్కులు చూసుకున్నాం. దిక్కులో కుజుడు 7వ స్థానాధిపతి కాబట్టి దక్షిణ దిక్కు నుండి వివాహము. మొట్టమొదటిగా దగ్గర బంధువులతో 15 నుండి 30 కిలోమీటర్ల దూరం నుండి వివాహము. కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు. కుజుడు లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది ఒక దోషము. ఈ దోష పరిహారం అనేది చేయించుకోవాలి. అది అయిపోయింది. ఇంకా గ్రహాల వారీగా చూద్దాం. లగ్నం నుండి 3లో శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది? ముందుగా జ్ఞానము, పేరు ప్రతిష్టలు, మాట్లాడే సామర్థ్యము మరియు రాయు సామర్థ్యము ఉన్నను మంచి ఫలితములు లేకపోవడం, పెద్దలతో అనుకూలం లేకపోవడం, మందమైన సంపద, మందమైన అంటే తక్కువ సంపద, తక్కువ సుఖము, తన ఆలోచనలు వేరుగా జీవించే భాగ్యస్వామి జీవితంలోకి ఎంటర్ అవ్వడం, ఇవి శుక్రుడు 3వ స్థానంలో ఉంటే జరిగే ఫలితాలు. అయితే రవి బుధుడు 5లో ఉంటే ఏం ఫలితాలు? రవి బుధుడు 5లో ఉంటే ఏం ఫలితాలు ఇచ్చారు? రవి బుధుడు 5లో ఉంటే అధికముగా పాప కార్యములు చేయటంలో ఆసక్తి ఉంటుంది. పలు విధములైన దోషములు ఉంటాయి. క్రూర స్వభావము, తన భార్యచే నిరాదరణకు గురి కాబడతారు. విరక్తి కలిగిన వారైతారు. ఇది పంచమ స్థానంలో ఈ విధంగా ఉంటాయి. అయితే 12లో గురుచనులు ఉంటే ఏం ఫలితం? 12లో గురుచనులు లగ్నం నుండి ఏం ఫలితం ఉంటుంది? జన విరోధి, నీచ స్నేహం గలవారు, నీచ కార్యములు చేయవారు, అధికముగా అనవసరముగా ఖర్చు చేస్తారు. ఇది 12లో ఉంటే. ఇప్పుడు లగ్నం నుండి కుజుడు 7లో ఉంటాడు. దాని ఫలితం ఏమి? అది కూడా చూద్దాం. కలత్ర దోషం ఉంది. ఇది లగ్నం నుండి కుజుడు 7లో ఉంటే కలత్ర దోషం ఉంది. కుజ దోషం కాదు, కలత్ర దోషం. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుజ దోషం అనేది లేదు ఇక్కడ. కలత్ర దోషం ఉంది. వెధవరాలతో కామము, రెండో వివాహము, మేనమామకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇతని వల్ల మేనమామకు బాగా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. ఇలా అమ్మ తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇతని జన్మ దీని ప్రకారంగా వాళ్ళ అదృష్టం అనేది బాగుంటుంది. ఓకేనా? అయితే మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘాయుషు భంగంగా ఉంటుంది. దీర్ఘాయుషు అనేది పెద్దగా చెప్పుకోలేమని చెప్తాను జాతకం. ఇవన్నీ కూడా రాశిచక్రంలో ఉండేటివి మాత్రమే. నవాంశాలకు ఇంకా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు చంద్రుడు 10లో ఉన్నాడు. ఇతను అడిగాడు, నన్ను ఏ వృత్తి చేస్తాను? చంద్రుడు 10లో ఉన్నాడు. 10లో ఉంటే ఏం వృత్తి? చంద్రుడు ఉంటే ధైర్యము, సామర్థ్యము, వ్యవసాయమునందు ఇష్టము, నటన, చాతుర్యము, ఓడ వ్యాపారము, కనీసమైన సంపదలు, బియ్యం, చిల్లర కొట్టు, సూపర్ మార్కెట్, ఉప్పు చేపల వ్యాపారము, విదేశీయులతో కలిసి వ్యాపారము, సంపదలు సమకూరే అమెరికలు, స్త్రీలలో చాలా సన్నిహితుడుగా మెలిగి వారి ప్రేమకు పాత్రుడై తద్వారా పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం, సంతోషకరమైన జీవితం. ఇది చంద్రుడు 10లో ఉంటే ఈ ఫలితాలు అనేది ఇచ్చారనమాట. అయితే 9లో కేతు ఉంటే ఏం ఫలితాలు? 9లో కేతు ఉన్నాడు. ఏం ఫలితాలు అనేది చూద్దాం. కేతువు 9లో ఉన్నందున తండ్రికి ఆయుష్ భంగము, అనుకోని ఖర్చులు, సన్యాసి అయ్యే అవకాశము, జ్ఞాన చింతన, నాస్తికత్వము, లోతైన మనస్తత్వము, పేదరికము, ఇతరులు అసహించుకునే విధంగా కార్యములు, జీవితం 2వ భాగంలో సంపదలు అనేవి ఉంటాయి. అదే చెప్పా కదా, నవాసం యాక్టివేట్ అవుతున్నప్పుడు జీవితం 2వ భాగం అంటే ఫస్ట్ భాగం ఫెయిల్యూర్ అయిందిగా. ఇప్పుడు 3లో రాహు ఉంటే ఏం ఫలితాలు? లగ్నం నుండి 3లో రాహు ఉన్నాడు కదా, రాహు ఫలితాలు కూడా చూద్దాం ఒకసారి. 3లో రాహు ఉంటే గొప్ప సామర్థ్యము, బుద్ధి కుశలత, స్త్రీల మీద వ్యామోహము, ఆలస్య సంతాన వృద్ధి, అన్నుల ద్వారా సంపాదన కలిగి ఉండడము, సహోదరుల దోషము, తనతో పుట్టిన వారితో విరోధము, కొన్ని సమయాల్లో చెవి నొప్పి, సంగీత ప్రియులు. ఇది అన్ని గ్రహాల గురించి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం?
ఈ జాతకుడికి అన్ని గ్రహాల్లో ఏమేమి ఉంటాయి, ఎట్టట్టున్నాయి, 2 గ్రహాలు కూటమి, 3 గ్రహాలు కూటమి, పంచగ్రహాల కూటమి కూడా ఉంటుంది అనమాట. ఒకే రాశిలో 6 గ్రహాలు ఉన్నా కూడా దాని ఫలితం ఏదనేది మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా 30-35 సంవత్సరాల వరకే. 36 నుండి వివాహం అయిన తర్వాత సెకండ్ నవాంశం యాక్టివేట్ అవుతుంది. అప్పుడేం జరుగుతుంది, గురుమార్ దశలో నవాంశం యాక్టివేట్ అవుతుంది. వివాహం అయిన తర్వాత యాక్టివేట్ అయితే ఏముంది, గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఉత్సవంలో ఉన్నాడు 100%. అప్పుడు ఎలా ఉంటుంది ఫలితం, డిఫరెంట్గా మారిపోతుంది అనమాట. గురుమార్ దశ ఇప్పుడు ఉపయోగం లేకపోయినా అప్పుడు వివాహం అయిన తర్వాత ఉపయోగంలోకి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయినా అది దశ పూర్తిగా కూడా పనిచేస్తుంది. ఓకే, గురువు అయిపోయినాడు, శని అన్ని నీచం అయిపోయినాడు ఇక్కడ. అంటే ఈ దశ మనం ఏమనుకోవాలి, 9-10 స్థానాధిపతి నీచం అయిపోతే ఇంకేం లేదు అనుకోవాలి. కానీ శని 12లో ఉంటే డబ్బు ఇస్తాడు. ఓకే, అది పక్కన పడదాం. నీచం అయిపోయినాడు, నీచం అయిపోయి ఇక్కడ మళ్ళీ ఉచ్చం అయిపోయాడు. ఎక్కడ, నవాంశంలో ఉచ్చమయ్యాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, 100% శని దిగ్బలం పొంది ఉన్నాడు, ఉత్సవంలో ఉన్నాడు, 100% బలం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దశ పూర్తిగా కంప్లీట్గా ఇతనికి జాతకుడికి 100% మంచి ఇస్తాడు, సూపర్ టైం అనేది ఇస్తాడు. ఓకే, ఇంకా అది అయిపోయింది. ఇంకా బుధుడిని తీసుకున్నాం, బుధమార దశ నెక్స్ట్. ఈ దశలు ఎప్పుడు దాకా ఉన్నాయి, గురుమార దశ 2036, తర్వాత శని మహర్దశ. శని మహర్దశ 19, 2045, తర్వాత బుధ మహర్దశ 17, 2062 టోటల్. ఇప్పుడు బుధుడు వచ్చి పంచమ స్థానాధిపతి రవితో కలిసినాడు. కాబట్టి మనం నా రాశికుండంలో ఉండే ఫలితాన్ని చెప్పాను. ఇప్పుడు అదే పంచమ స్థానాధిపతి నవాంశంలో ఎక్కడ ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. అదే ఇక్కడి నుండి చూస్తే మనం లగ్నంలోనే ఉన్నట్టు లెక్క అనమాట. ఇది రాశికుండంలో నుండి మనం చూసినప్పుడు అక్కడ లగ్నంలోనే బుధుడు ఉన్నట్టు లెక్క. అయితే బుధుడు ఎవరింట్లో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. సో లగ్నంలో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, నవాంశంలో కేంద్రంలో ఉన్నాడు. సో శుభగ్రహం శుభస్థానంలో ఉంది. కేతువుని పక్కన పెట్టండి, కేతువుతో కనెక్ట్ అయినా కూడా కేతువుని పక్కన పెడదాం. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉత్సవంలో ఉండి అక్కడ శుభస్థానంలో ఉండి ఆ దశ కూడా వర్తిస్తుంది బాగా. 17 సంవత్సరాలు ఆ దశకు కూడా సూపర్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా దశల వారీగా జరుగుతుంది. అయితే ఇతనికి రెండవ పెళ్లి ఉందా, ఫస్ట్ పాయింట్. కుజుడు వైలెంట్ కారకుడు. ఇందాక మేము రాశికుండలో చెప్పాం కదా, భార్య వల్ల ఈ విధంగా ఉంటుందని, అదే విధమైన ఉంటుంది. ఇంకా 11వ స్థానాధిపతి మనం తీసుకుంటే గురువు. ఆల్మోస్ట్గా ఇప్పుడు ఆ దశ జరుగుతూ ఉంది. ఆ దశ అంతర్దశల్లో ఎప్పుడైనా మీకు సెకండ్ మ్యారేజ్ జరిగేది ఉందా, అంతర్దశలో ఎప్పుడు జరుగుతుంది సెకండ్ మ్యారేజ్ చూద్దాం. అది కూడా గురువులో కుజభక్తి ఎప్పుడు వస్తుంది, 2033 6వ నెల తర్వాత గురువులో కుజభక్తి వస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ ఇప్పుడు అయిపోతుంది, రేపు సంవత్సరం లేదు వచ్చే సంవత్సరంలో 2 సంవత్సరాల లోపల అయిపోతుంది. ఇంకా గురువులో కుజభక్తి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. అంతే, అట్లా జరుగుతుంది. ఈ 2 మ్యారేజ్లో జరిగే సమయం అయితే ఇది ఉంటుందన్నమాట. అయితే ఎవరు బలం ఉండాలంటే ఇద్దరు ఈక్వల్గా ఉండరు. నవాంశంలో ఇద్దరు ఈక్వల్గా ఉండరు. ఇక్కడ మీకు శని అంటే గురువు వచ్చేసింది వ్యయంలో ఉన్నాడు, అక్కడ గురువు ఉత్సవంలో ఉన్నాడు 100%. ఇక్కడ కలత్ర స్థానాధిపతి 75% ఉన్నాడు, ఇక్కడ ఉత్సవంలో 100% ఉన్నాడు. ఇక్కడ 100%, ఇక్కడ గురువు 100%. అంటే ఇద్దరు భార్యలు ఫిక్స్. దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఏమి ఉండదన్నమాట. అది ఈ అబ్బాయి జాతకము ఈ విధంగా ఉంది. ఇంకా అన్నీ చెప్పాం కదా, దశాకాలం చెప్పాం. ఇది బాబు నీ యొక్క జాతకము. ఇది ఇంకా నీకు జీవన స్థానం కూడా చెప్పాం కదా. ఇంకా లాభస్థానంలో ఆయన కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి నీకు గ్రహం గురించి, 2 గ్రహాల గురించి, కూటమి గురించి మొత్తం చెప్పాను. ఇంకా నువ్వేమి డౌట్ పడాల్సిన మళ్ళీ దిక్కులు దూరాలు చెప్పాను, వర్గాలు చెప్పాను, ఎంత ఏ వర్గం అని, ఎప్పుడు వివాహం అవుతుందని కూడా క్లియర్గా చెప్పానన్నా. ఇది నీది రాయడానికి కొద్దిగా లేట్ అయింది, పర్వాలేదు. ఒక వీడియో ఫెయిల్యూర్ అయింది. ఇంకో వీడియో ఈరోజు నీకు పెడతాను బాబు, చూసుకో. ఇది నీ జాతకం. ఇలాంటి జాతకాలు అనేవి కొంచెం మనం డిఫరెంట్గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రాశికుండలో బలాలు లేనంత మాత్రాన నవాంశంలో ఉండవు అని కాదు. నవాంశం ఎప్పుడు డియాక్టివేట్ అయిందంటే మ్యారేజ్ అయినా సెకండ్ లైఫ్ అనేది మనం నవాంశంలోనే ఎంత గ్రహాలు బలం ఉన్నాయి. ఇక్కడ నీచమైపోయిన గ్రహాలు కూడా ఉచ్చమైతే అవి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. ఎప్పుడు కూడా ఈవో అనుకోకూడదు. నీచం అయిపోయిందంటే నీచమే. కానీ నవాంశం యాక్టివేట్ అయితే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్తారు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఈ అబ్బాయికి కొన్ని ఇటు అవలక్షణాలు, చెడు అలవాట్లు అనేవి ఉన్నాయి. అవన్నీ కట్ చేసుకొని జీవితంలో అభివృద్ధి జరగాలంటే వివాహం అనేది జరగాలి. ఫస్ట్ వివాహం జరిగే సమయం అయితే వచ్చేసింది. వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత సెకండ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను మీ బనాల డబ్బాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.
ఇలాంటి వీడియోలు ఏదైనా కావాలంటే ఒక వీడియోకు 2000 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. వీడియో చేసి మీకే పెడతాం అనమాట. ఎప్పుడైనా మీరు మళ్ళీ చూసుకుంటూ ఉండొచ్చు. ఏ దశాకాలాలు ఏమేమి ఉన్నాయి, అంతర్దశాకాలాలు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ మీరు ఏ జీవనం అయితే చేస్తారు, ఏమైతే చేయగలుగుతారు అనే విషయాలు కూడా మనం చెప్తాం. రెండు పాయింట్లు అనేది చెప్తాం అనమాట. ఒకటి కలత్రం, 2 జీవితం అంటే బిజినెస్ వచ్చి మనకు 10వ స్థానాధిపతిని బట్టి ఏం వృత్తులు అనేవి ఉంటాయి. అలాగే కలత్ర స్థానం 7వ స్థానాన్ని బట్టి కలత్రం అంటే భార్య ఏ స్థితిలో ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. 2వ భార్య, ఫస్ట్ భార్య ఏ విధంగా బలబలాలు ఉంటారని నవాంశంలో కూడా మనం చూసి తెలుసుకోవాలి. ఇలాగే ఉంటుందన్నమాట. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వారు నేర్చుకోవచ్చు. 5000 ఫీజు, 3 days క్లాస్. ఇంకా వాస్తు వీడియోలు అనేది ఇంకా చేయలేదు, అవి కూడా చేస్తాము. అవి కూడా ఇంకా టాప్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా వాస్తు ఈ మధ్య కాలంలో వాస్తు అనేది చాలా డిఫరెంట్గా చెప్తా ఉంటారు. ఓకే, మళ్ళీ మనం చెప్తాం, ఇప్పుడు వద్దు. ఇంకా ఈ వీడియోలు చేయడానికి ఇంకా 1000 వీడియోలు ఉన్నాయి. ఇవే అవ్వడానికి 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఇంకా దాంట్లోకి వెళితే మళ్ళీ దాంట్లో నుండి దాంట్లో కన్ఫ్యూజన్ ఎందుకు అనేసి ఆ వీడియోలు అనేవి ఇంకా మొదలు పెట్టలేదు. అవి మొదలు పెడితే ఇంకా అంతే, ఇల్లు చూడగానే ఇలా చూడగానే ఈ ఇంట్లో ఇది జరుగుతుందని చెప్పి అంత అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఆ ఫీలింగ్స్ అనేవి వస్తాయి. చెప్పగలిగే ధైర్యం, స్ట్రెంత్ అనేది మనం ఇస్తాం. నేర్చుకోవాలనుకుంటే వచ్చి నేర్చుకోవచ్చు. ఉంటానండి. ఈ బాణారెడ్డి అప్పాచారి. నమస్కారం.